డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతుండగా కార్తీక నోముల తరువాత మహిళలు కార్తీక స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సముద్ర నదీ తీరాల్లో కార్తీక పూజలు, కార్తీక సమారాధనలు చేసి దీపాలను నీటిలో వదులుతున్నారు. ప్రధానంగా గోదావరి, కృష్ణా తీర ప్రాంతాలతో పాటు ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి, పిఠాపురం, ద్రాక్షారామం, వేములవాడ, కాళేశ్వరం వంటి శివాలయాల్లో కోనేర్లలో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తూ దీపారాధనలు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడం హిందూ మతంలో చాలా ప్రత్యేకమైంది. కార్తీక పూర్ణిమ అత్యంత ముఖ్యమైన పూర్ణిమగా పరిగణించబడుతోంది. ఇది భగవంతుడిని సంతోషపెట్టడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభదీపం పెట్టిన వారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రులవుతారు. ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తారు. హిందూ విశ్వాసాల్లో కార్తీక పౌర్ణమి రోజున హవనము, దానము, గంగా స్నానం, పూజలు చాలా ముఖ్యమైనవి. నదీ తీరాల్లో దీపాలు వెలిగించేవారు అరటి దొప్పల్లో వెలిగించి నదుల్లో వదులుతారు. అలాంటి అవకాశం లేని వారు ఇంట్లో తులసి చెట్టు దగ్గర అరటి దొప్పల్లో దీపం వెలిగించుకోవచ్చని పండితులు చెప్తున్నారు. ఇక కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, జీవితానంతరం ముక్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతుండగా కార్తీక నోముల తరువాత మహిళలు కార్తీక స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సముద్ర నదీ తీరాల్లో కార్తీక పూజలు, కార్తీక సమారాధనలు చేసే దీపాలను నీటిలో వదులుతున్నారు. ప్రధానంగా గోదావరి, కృష్ణ తీర ప్రాంతాలతో పాటు ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి, పిఠాపురం, ద్రాక్షారామం, వేములవాడ, కాళేశ్వరం వంటి శివాలయాల్లో కోనేరుల్లో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తూ దీపారాధనలు చేస్తున్నారు.